సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్తున్నారా మీరు? ఏమైందన్నా? గాయం తగ్గిపోయిందా మీకు? అది కంటి మీద గాయం ఏం మచ్చ కూడా ఏం కనిపించలేదన్నా? బాగానే ఉంది. ఫస్ట్ రోజు ఒక కంటి వైపు బ్యాండేజ్ చేసుకున్నారు, తర్వాత మళ్ళీ ఇంకొక కంటి వైపు వేసేసరికి ఎటువైపు గాయం తగిలింది వెల్లంపల్లి గారు? మీరు చూస్తున్నారు ఎప్పుడైనా వీడియో అది? అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయి ఉంటుందన్న? దెబ్బ తగిలిన దాంట్లో మాత్రం ఎవరు కూడా దాని డ్రామా అంటే మాత్రం నేను సహించేది లేదు. దెబ్బ తగిలింది వాస్తవం, అది కావాలని చేశారా చేయించుకున్నారా అన్నదే ప్రశ్నార్థకం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా బెంగళూరు నుంచి అనుకుంటా చాలామంది విఐపీలు వెళ్తుంటారు కదా, ఆ విఐపీ లిస్టులో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పేరు లేకుండా పోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు అనేవాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అన్నారు. ఎవరినైతే మీరు అనుకున్నారో ఆ వర్గము మీ పంచం లేదు, ఈ వర్గము మీ పంచం లేదు. మరి ఏం సాధించారు? మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరంటారు? చిరంజీవి గారు. వెల్లంపల్లి గారి ఓటమికి బలమైన కారణం ఏమంటారు? ఓటమికి బయట ఒక ప్రచారం అయితే జరుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మంచి పట్టు ఉంటుంది. భవిష్యత్తులో కూడా తన పట్టును కోల్పోకోకుండా ఉండాలి అంటే వైసీపీ అభ్యర్థి అక్కడ ఓడిపోవాలి. అందుకు ఆయన పరోక్షంగా తెర వెనక సుజనా చౌదరి గారికి సహకరించారు. ఇందుకు పునర్వ్యవస్థీకరణలో ఎందుకు మీ సమాజంలో ఎవరికి లేకోకుండా మిమ్మల్ని కూడా మంత్రి పదవి నుంచి తప్పించి దీని కొట్టు సత్యనారాయణ గారికి ఇచ్చారు. మంత్రిగా ఉన్నప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అంటే ఒక మర్రి చెట్టులా మారిపోయారు. చుట్టూ ఏ మొక్కను కూడా మొలవనీయకుండా చేశారు, ఏ ఒక్కరిని ఎదగనీయకుండా చేశారు. అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయమైపోయినాయి అనేసి పెద్ద గగ్గోలు జరిగింది అన్నప్పుడు. వెండి సింహాల దొంగ అది ఇది అనేసి ఏమైనా ఆ సింహాలు ఏంటి? మీ కార్పొరేటర్లంతా సుజనా చౌదరి గారి గుడి కిందకి వెళ్ళిపోయారా? విలువలు ఉండాలి కొంచెం. 2009లో ప్రజారాజ్యం, 14లో బీజేపీ, 19లో వైసీపీ, 29 నుంచి కూడా వైసీపీనే ఏమన్నా వల్ల